గడిచిన శుక్రవారం నుంచి ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుడు కృప చూపి ఎంతో వేడి గల వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నో దేహానికి ఇబ్బందులు కలుగుతున్నా ఆయనే మళ్ళా దాటిస్తూ నడిపిస్తూ ఈ వారమంతా కూడా కృప చూపి కాపాడుతూ నేటి రాత్రికాల సమయంలో ఆయన నామకార్యంలో చేరుకుని ఇంతవరకు ఆరాధించే కృపణించారు. అందుకు మనందరం కూడా నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లించబడుతున్నాము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది. సర్వశక్తిమంతుడు, లోకరక్షకుడు, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన ఉన్నతాధికారం కలిగిన పరిశుద్ధ నామములో కూడి చేరవలసిన మీ అందరికీ కూడా ఈ శుక్రవారం రాత్రికాల శుభాలు మీ అందరికీ కూడా నిండు వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? చదవబడిన లేఖన వాక్యాలు వచ్చి కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తే, పాపము చేయదని నాలుగుతో పాపం చేయకున్నట్లు నా మాటల గురించి జాగ్రత్తగా చూసుకుందాం. భక్తి గురించి మనము ఎన్నో పర్యాయాలలో చెప్పుకుంటూ ఉన్నాం. అయితే భక్తులు ఎలా ఉంటారు అంటే కనుక ప్రతిదీ ఒప్పుకునేలాగా ఉంటారు. అంటే నాలుక బైబిల్ ఏం చెప్తుందంటే పాప ప్రపంచము అని. అంటే నాలుగుతో ఏం జరుగుతుందంట? పాపం జరుగుతుంది. నాలుగు వల్ల ఏం జరుగుతుందంటే వాక్యం చెప్తుందంటే జీవ మరణాలు 4 వర్షంలో ఉన్నాయని చెప్తుంది. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన తగలబెట్టినో అలాగే నీ అవయవాల్లో కనపడకుండా లోపలి బహుగా తిప్పటి సర్వదేహానికి మాలిన్యం తీసుకొచ్చేది నీ నాలుకే. అందుకే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. నీ మాట రుచికరమైనదిగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. నాలుగు గురించి వాడి అని కత్తి అన్నాడు. దాన్ని కత్తిపోవడం వంటి మాటలు పలికేవారు కలరు అంటున్నారు. ఈ నోటి మాటలను బట్టి సరిగా లేకపోతే కొందరు కుంగిపోయేవారు ఉంటారు, కొందరు అవమానించబడేవారు ఉంటారు. అవి తట్టుకోలేక బలవ మరణాలకు కూడా గురయ్యేవారు ఉంటారు. అందుకనే నాలుగులో పాపం చేయడం అంటే నాలుగును బట్టి ఎన్నో జరుగుతాయి. ఆ నాలుగు గురించి ఏం చెప్పాడంటే దేవుడు, ఒక ఈత ఉంటే ఒక నూతిలో 2 రకాల నీళ్లు ఓరం అవి ఉప్పుగానైనా చప్పగానైనా ఉంటాయి. అలాగే ఒక నోట్లో వచ్చి ఆ దేవుడిని ఆరాధించే నీకు నేను అదే నోట్లో వచ్చి దేవుడి పోలుగా ఉన్న నోటి వాడిని క్షమించే వాడిగా ఉంటాడు, దుర్భాషలాడే వారిగా ఉండతాడు. తెలుగు వారి గురించి ఈ నాలుగును బట్టి జాగ్రత్తగా ఉండి తప్పు చేయని వారిగా ఉండాలని, ఈ మాటలు నిజమైనవిగా ఉండాలని, లేకపోతే మౌనంగా ఉండేవాడికి జ్ఞానే పడతాడని, ఈ మాటలు రుచికరమైనవిగా ఉండాలని ఈ నాలుగు చాలా జాగ్రత్తగా వాటిను తెలియజేస్తుంది. వాడిని కత్తి అంటున్నాడు నాలుగు. అందుకనే దావీదు ఏం చెప్తున్నాడంటే అటువంటి నాలుగుతో నేను పాపం చేయకుండా నా మార్గంలో జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనుడు ఎత్తున నన్ను భక్తిహీనుడు ఎత్తున ఉన్నప్పుడు చూడండి ఎవరు ఎత్తున అంటే భక్తిహీనుడు ఎత్తున చాలా తెలుసా? ఒక చక్కటి మాట సామెతలలో ఏముంటుందో తెలుస్తుంది. మూర్ఖుడికి తన మూడత చొప్పున సమాధానము లేకపోతే జ్ఞానం ఉంటాడు. అంటే సమాధానం అనేది లేకపోతే వాడు ఎర్రవేగిపోయి నాకంటే గొప్ప లేడు, నాకు తెలుసు కాబట్టి మిగిలిన వాళ్ళు మౌనంలో ఉన్నారు అనుకుంటాడు. అదే సేమ్ టైం అక్కడే ఏమంటారు తెలుసా? మూర్ఖుడికి తన మూడత చొప్పున సమాధానం ఇవ్వదు. మరి ఎందుకు అంటే కనుక నీకు వాడు కూడా ఈక్వల్ అయిపోతుంది, సమానము అయిపోతుంది. అంటే 2 మాటలు ఒకటే కదా, ఇమ్మని చెప్తుంది, ఇవ్వద్దని చెప్తుంది. మరి ఏంటి దీంట్లో అర్థం అంటే కనుక సందర్భాన్ని మనము ఆలోచన చేయాలి. సందర్భాన్ని బట్టి సమయోచితమైన మాట ఏం చెప్తాడంటే చక్కటి సమాచారం అంట చల్లని నీరు ఇచ్చినట్టు ఉండాలి. అంటే సమయాన్ని బట్టి మనం మాట్లాడాలి. కొన్ని పర్యాయాలు దుష్టత్వం ఎక్కువైపోయి వెరవేపినప్పుడు మౌనంగా ఉంటే మంచిదని చెప్తాను. ఇంకా చెప్పాలంటే నువ్వు మౌనంగా ఉంటే జ్ఞాని, దుష్టుడైనా కానీ మౌనంగా ఉంటే జ్ఞాని అనబడతాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే దావీదు ఏం చెప్తున్నాడు తెలుసా? భక్తిహీనుడు ఎదురు ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కం ఉంచుకున్నాను. చిక్కం అంటే తెలుసా? ఎందుకు తెలియదు? ఏదో వాళ్ళకి తెలియదు. దాన్ని ఫ్రీగా వదిలేస్తారు కానీ మోగి చిక్కం పెట్టేస్తారు. తోడకి పాలు తాగేస్తారు కదా, తాటితో చేస్తారు దాన్ని కాకుండా. అలాగా మన నోటికి ప్లాస్
లేకపోతే భక్తిహీనులతో మనం కూడా సమానం అయిపోతాం. ఇంకా వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఇద్దరు భక్తిహీనులు మాట్లాడుతుంటే నేను చెవికి ఆలకిస్తానని చెప్పట్లేదు. ఇద్దరు విశ్వాసాలు మాట్లాడుతుంటే చెవికి దేవుడు ఆలకిస్తాడు. అందుకే భక్తిహీనులతో మాట్లాడి విస్తారమైన మాటలతో దోషం తెచ్చింది కంటే విశ్వాసంతో కూడి దేవుడి గురించి మాట్లాడుతుంటే దేవుడి చెవికి ఆలకిస్తాడని గ్రహించాలి. ఇక మూడవ వచనంలోకి వస్తే, నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట చెప్పాను, అప్పుడు నేను ఈ మాట ద్వారా పలికింది. దేని గురించి మంట కలుగుతున్నది? దావీదు అంటున్నాడు, దావీదు గురించి, దావీదు విషయంలో చాలా ఆలోచన చేస్తే మందసాన్ని గురించి మంట కలిగింది. నేనైతే ఎందుకు పనికిరాని నన్ను అడవిలో లేదా అడవి పొలాల మధ్యన ఎడారిలో ఉండే నన్ను, ఎండకి వాన కలిసిపోయే నన్ను, ఇదిగో ఇటువంటి క్షణంకి వేసిన ఇళ్లలో అంతఃపురంలో తీసుకొచ్చి పట్టుపరుపు మీద పడుకునే అవకాశం ఇచ్చిన దేవుడి మందసము ఎండలో ఎండిపోతుంది. ఆ మందసానికి మందిరం కట్టాలని అంటుంది దావీదు. కానీ నా గురించి కట్టబడిన మందిరంలో ఒకవేళ వచ్చినప్పుడు రాజ్యం ఉందనుకో, దాని పక్కనే అలా కూర్చుంటాను తప్ప ఇది నా దేవుడి మందిరము ఇలా అయిపోతుంది. ఎప్పుడైనా మంట కలిగిందా? లేదా దేవుడి వాక్యం గురించి ఎప్పుడైనా మంట కలిగిందా? అమ్మాయిదారులో నడిచేస్తున్న శిష్యులతో పునరుద్ధారుడైన ప్రభు కూడా వారితో నడిచేస్తున్నప్పుడు వారు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటే ఏంటి మాట్లాడుకునేది ఆశ్చర్యంగా ఉందని ప్రభు అంటున్నాడు. ప్రభు వారు గుర్తించలేదు. అప్పుడు యెరూషలేములో బస చేస్తూ ఉండే నీతిమంతుని సంగతులు లేదా మా గురువు గారు లేకపోతే ఈ లోకానికి వచ్చిన రక్షకుడని నీతిమంతుడని యేసుక్రీస్తును సిలువ వేసిన సంగతుల గురించి మేము మాట్లాడుకుంటున్నాం. ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పిన టీవీ లేదు, కానీ ఆయన అన్యాయంగా చంపేశారని చెప్తున్నప్పుడు ఆయన వారితో లేఖనాల గురించి మాట్లాడుతున్నాడు. లేఖనాలు ఎలాగో కాదు, లేఖనాలు చెప్పినట్టు ఆయన కన్యకు పుట్టి మనుషుల చేత విసర్జింపబడి శ్రమపరచబడి సిలువేయబడి సమాధి చేయబడి రుజువు చేయడం మూడో దినాన్ని తిరిగి లేచి మనం పిలుస్తారని తెలియలేదా అని లేఖనాలు గుర్తు చేసినప్పుడు రాయబడి మాట్లాడేసేవారు. ఉదయమో మండింది. మరి ఎన్ని పట్టికలు మనం వాడుకుంటున్నాం, దేవుడు మాట్లాడుతున్నాం, మన ఉదయం మండుతుందా? దేవుడి గురించి మాట మాట్లాడుతుందా? అదే చెప్తున్నాడు, ధ్యానిస్తూ ఉంటే, నేను ధ్యానిస్తూ ఉండగానే ఆ మాట నాకు పుడుతుంది. దేవుడి గురించి పౌరుషం అనేది వస్తుంది, దేవుడి గురించి భయం అనేది నాకు వస్తుంది. ఎప్పుడైతే మన మనసు పెట్టి దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తామో అప్పుడు నిజంగా పశ్చాత్తాపం కలుగుతుంది, బాధని కలుగుతుంది, కృష్ణ అనేది కలుగుతుంది, ఆశ అనేది కలుగుతుంది. ఇక చెప్పాలంటే దేవుడి గురించి నేను ఏమైనా చేయాలన్న తీర్మానం మనలో వస్తుంది. ఈ విషయం నేను ధ్యానం చేసుకున్నప్పుడు కింద చెప్తానంటే అప్పుడు నేను ఈ మాట ద్వారా పలికాను. ఏ మాట అంట? యెహోవా నా దావీదు చూడండి చక్కగా చెప్తున్నాడు, ప్రశ్న చేసుకుంటున్నాడు. మనంతా మనకే తెలియదు, మన అంతం ఎట్లా ఉండాలి మనకే తెలియదు. దావీదు అని చెప్తున్నాడు కదా, నా జన్మల పరిమాణం ఎంతో నాకు తెలుపు, నా ఆయువు ఎంతో అల్పమైనదో నేను ఎన్నో సంవత్సరాలు నాటిపోచున్నవి, నాశనముల కలనే వెంబడించుచున్నవి, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతి, ఏనాడు తూలిపోదునో ఎరుగనైతిని, నా మరణ నోదన ఆలకించుకో ప్రభు, ధ్యానిస్తే చాలా విషయాలు ఈ అధ్యాయంలో ముందుగాని మనము ప్రతి వారము స్త్రీల గురించి ధ్యానం చేస్తున్నాం కనుక ఇద్దరు స్త్రీలను గుర్తు చేసుకుని నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకుని తదుపరి కార్యక్రమాలు జరిపించుకుందాం. రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవగలరు. దాసుడైన నా ప్రేమికుడు సరిపోయెను, అతడు యెహోవా
చాలు, ఇంటికి వెళ్ళిన తర్వాత మనం చదువుతుంది 7వ విషయం వరకు కూడా, 7వ వచనం వరకు కూడా ఈ సందర్భము ఉంటుంది. ఇవి ఎవరంటారు? ప్రవక్తల శిష్యుల్లో ఒకరి భార్య, అంటే ఒక స్త్రీ, ఒక గృహిణి. దేవుడు ఎవరికి ఆధిక్యత ఇచ్చాడంటే, దేవుని సంఘాన్ని ఏమంటున్నాడు దేవుడు? నా ఇల్లు అంటున్నాడు. లేకపోతే ఈ లోకాన్ని ఏమంటున్నాడు దేవుడు అంటే నా ఇల్లు అంటున్నాడు. దానికి సాదృశ్యంగా మోషే గురించి చెప్తూ, నా ఇల్లు అంతలో మోషే చెప్పండి, నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు. అలాగే స్త్రీ గురించి దేవుడు వాక్యం తెలుసా? జ్ఞానవంతురాలు, చెప్పండి, 3 రాళ్ళ చేతులతో తన ఇల్లు కూడబెడుతూ. ఇక్కడ ఇల్లు అంటే ఒకవేళ సంఘాన్ని కట్టే స్త్రీగా నువ్వే అవ్వచ్చు, లేకపోతే సమాజాన్ని ఉద్ధరించే స్త్రీగా నువ్వే అవ్వచ్చు. ఎందుకంటే ఇల్లు అనేది దేవునికి, లేదా దేవుడు సృష్టించిన లోకాన్ని, లేదా ఈ దేహాన్ని, లేదా నీ ఇంటిని, లేదా సంఘాన్ని పరిశుద్ధంగా సూచిస్తున్నప్పుడు అందులో స్త్రీగా, జ్ఞానవంతురాలుగా నీవు నీ కుటుంబాన్ని కట్టుకున్నావా? లేకపోతే సమాజాన్ని ఉద్ధరించలేక, సమాజానికి ఇదిగో చెప్పబడిన స్త్రీలో ఒక స్త్రీగా నువ్వు ఉంటున్న స్థానిక సంఘంలో కానీ సమాజంలో కానీ ఆ స్త్రీలు నీలో చూపించగలుగుతున్నావా? స్త్రీగా పరిశుద్ధ గ్రంథంలో, సామెత గ్రంథంలో చక్కటి మాటలు చెప్తున్నాడు కదా, జ్ఞానవంతురాలు చెప్తున్నాడు, లేదా వివేకం గురించి చెప్తున్నాడు. నీకు అందం, స్త్రీకి ముఖ్యంగా చెప్పబడేది ఏంటంటే అందం. స్త్రీ అంటేనే అందం. అటువంటి అందాన్ని చూసుకోవద్దని, అందాన్ని చూసుకోకుండా వివేకం కలిగి ఉండమంటున్నాడు. నీ అందాన్ని ఆధారం చేసుకుంటే ఒకవేళ మీ భర్తను ఫేవర్ చేయొచ్చు. ఇక అందము మోసకరమైన వాక్యం చెప్తున్నప్పుడు అందాన్ని స్నేహించే వారు అనేక మంది ఉండొచ్చు. ఇక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆ అందాన్ని మోహించే, ఆ అందాన్ని స్నేహించే, ఆ అందాన్ని ఇష్టపడే ఈ భూమి మీద ఎప్పటికప్పుడు లేని బలవంతులు ఎవరు అంటే కనుక బలవంతుడైన సంసోను ఒక స్త్రీ విషయంలో, స్త్రీ అందానికి ఆకర్షింపబడి తన బలాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ప్రాణం విసిపోయి సాగుకోరి సీక్రెట్ ను చెప్పేశాడు. అంటే స్త్రీ ఎలా ఉంది? స్త్రీ అంటే అందం అన్నప్పుడు ఆ అందం గురించి యోగ గ్రంథంలో కానీ, లేదా కొరింథీ పత్రికలో కానీ చూస్తే, లేకపోతే యెషయా గ్రంథంలో చూస్తే ఆత్మీయ సౌందర్యవతిగా ఉండాలి. లేకపోతే ఇంకా మన విశ్వాసులకు తల్లి అయిన శారా తల్లిని చూస్తే 65 సంవత్సరాలు కూడా చాలా అందంగా ఉందంట. ఇప్పుడు పెన్షన్ తీసుకునే వయసులో రాజుగారు ఆవిడ చూసి తీసుకుపోయేది 65 సంవత్సరాలు. తన భర్త భయపడిపోయి నువ్వు చాలా అందంగా ఉంటావు, ఎల్లిగడాలి కూడా నా భార్య చెప్పదంటే నన్ను లేపేస్తాను. నీ అందాన్ని చూసి, ఎందుకంటే అందం వెంట వెళ్ళిపోయే అనేక మంది ఉన్నారు. చాలా మందికి అందం అంటే మోసకరమని తెలియదు. కొంతకాలానికి ఈ సౌందర్యం క్షీణిస్తుంది, లేదా ఈ శరీరం ముడతలు పడిపోతుందని తెలియక దేహ దారుణ్యాన్ని చూసి, లేకపోతే చర్మ సౌందర్యాన్ని చూసి అందం వెంట వెళ్ళిపోయి అనేక మంది ఉన్నారు. మనం వెళ్తున్న ప్రాంతంలో కూడా ఒక కాలనీ నేను ఇష్టపడచ్చు, మోహించవచ్చు. అందుకు భర్తని వాడిని చంపేసి, ఇది ఎలాగైతే రాజుగా ఉన్న కాలం చేసిన పని అదే కదా. ఊరిని ఏం చేశాడు? ముందు వచ్చినప్పుడు చంపించేశాడు. వెచ్చుగా కోసం చంపించేశాడు. అలాగే రాజనేవాడు నన్ను చంపించేస్తాడు. కాబట్టి అమ్మ దయచేసి వెళ్ళిన చోట నా అన్న చెప్పు కానీ భర్తని, అలాగే జరిగింది అక్కడ. అందుకే నా ప్రాంతం ఉంచాడు. తర్వాత చూసి ఎందుకు మనకి పాత్ర చేస్తుంటే ఇక్కడ దేవుడు మనకి తెలుసు. దేవుడి గురించి మాట్లాడితే ఎక్కడికి వెళ్తాం మనం? అతను స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. స్త్రీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ ప్రవక్తల శిష్యుల్లో ఒక స్త్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక భర్త అనేవాడు లేడు. 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఉన్నప్పుడు ఆ 2 కుమారులు పెంచవలసిన భర్త, బాధ్యత కలిగిన భర్త దేవుడు చూపినన్ని లోకయాత్రను ముగించాడు. అయితే ఆ బాధ్యత, ఆ భారం అంతా ఎవరి మీద పడింది అంటే కనుక ఈ స్త్రీ మీద పడింది. ఈ స్త్రీ సరే ఏదో పూర్వకాలంలో చేసి పనిచేసి పిల్లల పోషించి పెద్దవారి దగ్గర వారిని చూసుకుంటారనుకుంటే ఆవిడ బతికించడానికి, పోషించడానికి అంతకు ముందే ప్రవక్తల శిష్యుల్లో ఉన్న ఆయన అప్పులు చేసి అప్పులు తెచ్చుకున్న లోకాన్ని పంపించిన కారణాన్ని బట్టి అప్పించిన వ్యక్తి వచ్చి ఏమంటున్నాడు అంటే కనుక ఆ భక్తి వచ్చిన కానీ 7వ వచనం వరకు చదువుకుంటే ఆ సందర్భం
మాట్లాడితే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఆడదానివి, నీ వెనకాల ఆస్తి ఏమీ లేదు, నాకు ఇచ్చిన అప్పు తీర్చడానికి నీ వల్ల కాదు, అందుకు ఆ అప్పు నిమిత్తము ఎన్ని సంవత్సరాలైతే నా దగ్గర పాలేకరం చేస్తారో వీటిని పిల్లలు తీసుకెళ్ళి నా ఇంటి పాలేకరం పెట్టుకుంటారని తీసుకుపోయినప్పుడు ఈవిడ వృధాప్యంలో ఉన్న స్త్రీ కాదు. అర్థమవుతుందండి? ఈవిడ వృధాప్యంలోకి వచ్చేసిన స్త్రీ కాదు. అక్కడ బాగా ఆలోచన చేస్తే ఈ స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉంది. జ్ఞానవంతురాలు కాకపోతే ఈ అప్పు తీర్చడానికి పుట్టింటికో లేదా అత్తోరింటికో లేదా బంధువర్గానికో తెలిసిన వ్యక్తికో వెళ్ళొచ్చు. లేకపోతే కొన్ని దిక్కులు మనం చదువుతూ ఉంటుంది కదా, మనకి ఏ ఆధారం లేక ఆయనకు ఉండవలసి వచ్చిందని. అంటే ఒక స్త్రీ బలహీనతలను ఏం చేయలేక ఒక తోడును బట్టి కుటుంబ పోషణకి అలాగా అలవాటు పడి నేను చెప్పుకుంటూ ఉన్నాను. కానీ అలా చేయలేదు. అలా చేసిందా? ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, లోకంలో ఎక్కడా చేయలేదు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, నీ కష్టకాలంలో నీకున్న ఇబ్బందుల్లో అధికారులు నమ్ముడు కండి, రాజులు నమ్ముడు కండి, యెహోవాను ఎవరికి నరుడండి, యెహోవాను ఆశ్రయించగా నరుడు. ఎప్పుడు అంటే కనుక ఒక అన్ని ఉన్నప్పుడు నీకు ఆశ్రయిస్తారేమో, కానీ అన్ని ఉన్నప్పుడే నిన్ను ఇంట్లో జరిగే ఒకేషన్లో ఫంక్షన్కి పిలుస్తారేమో, కానీ నిస్సహాయ స్థితిలో నేను ఎవరు పట్టించుకునేవారు లేదు. అటువంటి నిస్సహాయ స్థితిలో నీ నాకు ఏమిటంటే నన్ను ఆశ్రయించాను, ఏమి లేని స్థితిలో నన్ను ఆశ్రయించి మేలు దొరుకుతుందండి. ఆ సమయంలోనే ఏ ప్రవక్త దగ్గరైతే శిష్యత్వం చేస్తాడో ఆ ప్రవక్త దగ్గరికే వెళ్ళి, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నా వల్ల నీకేం కావాలి? చదువు మాట చదువు. ఎలీషా 2వ వచనం. అక్కడ కూడా చూడండి ఏం కావాలి అన్నప్పుడు విషయం చెప్పిందంటే, అప్పెంతుంది, వడ్డీ ఏం అయింది, అందుకనే నా పిల్లలు తీసుకుపోయారు, నా భర్త మీ దగ్గర చేసిన కనుక మీరే ఏదో సెటిల్మెంట్ చేసినారా విషయం చెప్తుంది. అంటే చాలా పర్యాయాలు మన అవసరతలన్నీ తీర్చే దేవుడి దగ్గర విషయం చెప్తున్నాం కదా. నీవు నాకు మొదలుపెట్టుకునే నీకు ఉత్తరం ఇస్తాను. కానీ నా ముందు దగ్గర చేసిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గర వస్తుంది. అలా కాకుండా విషయం దేవుడి దగ్గర పెట్టాలి. ఎలీషా దగ్గర విషయం చెప్పింది, ఓకే రైట్, నీ దగ్గర ఏముంది అంటే కనుక పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన నూనె కూడా, అంటే ఆత్మ నడుపు కలిగిన స్త్రీగా కనపడుతుంది. చెప్పండి, అసలు ఏం లేకుండా కదా ఇంట్లో వర్ణిస్తుంది కదా. ఏముంది అంటే కనుక, ఏముందంటే కనుక కట్టిన తాళి తప్ప, పెట్టిన మెట్టులు తప్ప, లేకపోతే మా పుట్టింటో ఇచ్చిన పెట్టి తప్ప, లేకపోతే ఇచ్చిన సారి తప్ప ఇంకేం లేదు. ఏదో చెప్పచ్చు కదా. కొన్ని ఆత్మీయ అర్థాలు మనం బాగా లోతుగా ఎలా చేస్తారని అర్థం కాదు. ఏముంది అంటే కనుక నూనె కూడా చెప్తుంది. నూనె అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథంలో కూడా ప్రాణం నుంచి మనం ధ్యానం చేస్తే నూనె అచ్చ జటామాంసి లేదా దంచి చూసిన నూనె ఈ దేవుని మందిరంలో ప్రదీపాలు వెలిగించడానికి దేవుని మందిరంలోకి వినియోగించింది. నిర్గమకాండం చదువు ఒకసారి. నిర్గమకాండం 27వ అధ్యాయం 20 వరకు చదువు. ఇరవై 27వ అధ్యాయం ఎక్కడికి తేవాలి? మన మందిరానికి తీసుకురావాలి. మందిరం అంటారేంటి అంటే కనుక మందిరమే. శిలోహు మందిరంలో వాళ్ళు సంయోగం చేసే పని ఏంటంటే ఆ దేవాలయకుండా చూడాలి. అంటే దేవుడి ప్రార్థన నూనె అయిపోతే ఆరిపోతుంది. నూనె అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉంది. దేవుడు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే కనుక, దేవుడు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే కనుక, ఈ గట్టి మట్టిలో కలిసిపోతే ఈ ఆత్మ దేవుడు దయచేస్తే దేవుడికి నీ నా ప్రాణానికి, నీ నా ఊపిరికి సాదృశ్యంగా. ఇది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది?
ఇది ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది అంటే కనుక పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ అనే నూనె మన ఇంట్లో ఉన్నప్పుడు. ఆ ఉంటే ఏమవుతుంది అంటే కనుక పరిశుద్ధాత్మ ఏం చేస్తారో తెలుసా, మన అవసరాలన్నీ తీరుస్తారు. అందుకే ఒకసారి అక్కడ ఏమంటున్నాడంటే ఏమైనా నూనె ఉంది అంటే, అయితే ఆ నూనె కూడా నుంచి ఇరుగు పొరుగు వారు, నీ ఇంట్లో ఉన్నవారు, నీ ఇంటి పక్కలకి, నీ చుట్టుపక్కలకి వెళ్ళి ఆ దగ్గర ఎన్ని ఖాళీ పాత్రలు అన్నీ కూడా తీసుకురావు. ఈ పిల్లలు మీరు తీసుకురండి. తీసుకొచ్చేసిన తర్వాత తలుపు వేసుకుని లోపల కదా తలుపు వేసుకోవాలి. తలుపు వేయబడిన అనుభవము ప్రార్థన అనుభవానికి సాదృశ్యం. ఈ స్త్రీలందరిలో కన్యకులందరిలో దేవుడి దైవమైన మరియా తలుపు వేసుకుని ప్రార్థన చేస్తుంది. అప్పుడు వచ్చాడు గాబ్రియేలు కదా, తలుపు వేసుకుని ప్రార్థన చేస్తుంది. ఇక సువార్త పాఠ్య భాగాల్లో ప్రవేశం తెలుసా, నీ ముఖం కడుక్కుని, నీ తలట్టుకుని, నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని కదా, అంటే తలుపు వేసుకుని దేవుడి సాదృశ్యం రెండు కనుక ప్రార్థనకి సాదృశ్యం. మొట్టమొదటిగా నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం అయితే, రెండవది తలుపేయబడిన అనుభవం ప్రార్థనకి సాదృశ్యం. ఈ స్త్రీ విషయంలో మొట్టమొదటిగా దేవుని యొక్క తన సంగతి చెప్పుకున్నాడు, అదే దైవ సేవకుని యొక్క తన సంగతి తెలియజెప్పేది కాదు. ఆ సంగతి అంతా తెలియజెప్పింది. ఆ దైవజనుడు పెట్టుకుని వెళ్ళి ఆ పాత్రలు పెట్టుకుంటే, అయితే ఒక్కొక్కటి మిగులుతారు. ఇంటి గంటలకు ఒక కొండ కనుక ఇంకో కొండ అయితే దీంట్లో అయిపోకూడదు కదా. ఈ కొండ నిండిపోయింది, ఈ కొండలోంచి ఇంకో కొండ అయితే ఈ కొండ ఖాళీ అయిపోయింది. అవ్వట్లేదు. ఎందుకు అంటే కనుక ప్రార్థన అక్కడ ఏముంటుంది అంటే కనుక ఆశీర్వాదం ఉంటుంది. దాని సందర్భం చెప్తారు. మూడోది ప్రభు కొండ ప్రసంగం చేసి 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయము కొండ ప్రసంగం అక్కడ చేస్తూ దైవజనుల గురించి చెప్పి చాలా విషయాలు చెప్పిన తర్వాత మూడో రోజుని వెళ్ళిపోతూ ఉంటే ప్రభు చెప్తున్నాడు, ఇప్పటి వరకు ఆత్మసిద్ధమైన ఆహారం తిన్నారు కాబట్టి వారు అలా నిలిచిన్నారు. వారు ఎక్కడ నుంచి నిలుపడలేదు, వర్షం గురించి ఇబ్బంది పడలేదు, దోమలు కూడా ఇక్కడ కూర్చుంటానికి సరైన పరిస్థితి లేదని ఏ మాత్రం ఆలోచించలేదు. నా మాటలో ఏమైపోయారు, నా మాటలు శ్రద్ధగా ఉన్నారు. కానీ ఇప్పుడు వారు ఇంటికి వెళ్తున్నప్పుడు ఇది అవకాశం కూర్చుని ఈ 3 దినాలు బట్టి ఆహారాన్ని కారణాన్ని బట్టి ఈ ఆత్మ ఏమి చేయని అపవాది ఈ దేహాన్ని బలహీనపరిచి ఉండగలుగుతారు కనుక వారిని పడగొట్టి బలహీనపరుచుకున్న ఆహారం చేసి పెడుతున్నాడు. అప్పుడు వింటున్నాడు, ఈ అరణ్యంలో ఇంతమందికి ఎక్కడ ఆహారం చేస్తాం, ఎలా ఉంటుంది అనుకున్నది వేస్తుంది. అక్కడ ఇంకో విషయం తెలిసి ఎంతమంది పెట్టినా చెప్పండి 5,000 మన ఇండియన్ కంపెనీ అక్కడ రాయబడి మాట్లాడేది బాగా చదువుతుంటే పిల్లలు అంటే పెద్దవారినే కౌంట్ చేశారు. ఇశ్రాయేలు ప్రజలు నడిచినప్పుడు కూడా 6 లక్షల కాపురాలు అంటే నడవగలిగిన వారు, సైన్యంలో ఉండి యుద్ధం చేయగలిగిన వారు, అంటే మొత్తం లెక్కేసుకుంటారంటే 20 లక్షల మంది ఉన్నారు. అందులో స్త్రీల గురించి లెక్కలేదు, వృధాపురంలో ఉన్న వారి గురించి లెక్కలేదు, చిన్నపిల్లల గురించి లెక్కలేదు. యుద్ధం చేయగలిగిన వారు 6 లక్షల కాపులు ఉన్నారు. ఇక్కడ కూడా అనేక మంది తిన్నారో కానీ పెద్దల గురించి 5,000 మంది గురించే లెక్క చెప్పారు. ఎందుకు విషయం చెప్పింది తెలుసా, ప్రార్థన అనేది ఉంటే లేదా దైవ సేవకులను చేర్చుకునే లేదా స్థితి మనకు ఉంటే ఏముంటుంది ఆ ఇంట్లో అంటే కనుక ప్రార్థన బట్టి ఆ కొండలో నూనె అయిపోవట్లేదంట. అక్కడ కొండ మీద ఆ 2 చేపలని దేవుడు ఆస్వాదించినప్పుడు వేలాంటి తినేసి అయిపోయా ప్రార్థన చేశారు. ప్రభు పనిచేశారా? ప్రార్థన చేసినప్పుడు వేల మందికి సరిపోగా 12 గంటలో మిగిలిపోయి అదే ఇంట్లో తలుపేయబడిన అనుభవం, ప్రార్థన చేసే అనుభవం ఉంది కదా ఈ స్త్రీకి తన కుటుంబం పోతే. అందుకనే ఇంకా నూనె మిగిలిపోతుంది, మొదలన్నీ నిండిపోండి. అప్పుడు పిల్లలు ఉంటుంది ఇంకా ఏమైనా అన్నయ్య ఎవరైతే లేవు అన్నీ తెచ్చేస్తున్నాను. ఇంకా ఆత్మ గురించి నువ్వు ఆలోచిస్తే ఆ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం అంటున్నాం కదా. దేవుడు వాక్యం ఏం చెప్తుంది తెలుసా, ఆత్మ గురించి అడుగుకోవడానికి కొలత లేకుండా ఇస్తానంటున్నాడు.
దేవుడు అనుగ్రహిస్తానంట. పరిశుద్ధాత్మకే కొరత లేదు. అందుకనే ఆ కొరత లేని ఆత్మలో ఈ మీద కొరత లేని ఆత్మ నాకు తెలుసు. ఎవరన్నా తెలుసా? ఎలీషా. దైవజనుడు ఏలియాతో అంటున్నాడు, 2 పాళ్ళు మాత్రం నా మీదకి వచ్చిందాక ఏమన్నాడా? 2 పాళ్ళు. ఆ 2 పాళ్ళు వస్తేనే, ఆ 2 పాళ్ళు కూడా ఆ గొప్పగా నేను అతను దొరికితేనే ఏమైపోయింది తెలుసా? ఈ ఏలియా కంటే ఎక్కువ అద్భుతాలు ఎలీషా చేశాడు. మనం ధ్యానిస్తున్న స్త్రీ గురించి స్త్రీ విషయంలో 3 విషయాలు మనకు వచ్చినాయి. ఏంటి తెలుసా? మొట్టమొదటి, మనుషుల దగ్గర ఎవ్వరి దగ్గర చెప్పుకోలేసిన సంగతి దైవజనుడి దగ్గర, దేవుడి దగ్గరే చెప్పుకోవాలి. రెండవదిగా తన దగ్గర ఏముంది అంటే కనుక నూనె అని పరిశుద్ధాత్మకుండా ఉంది. మూడవదిగా తన జీవితంలో ఏముంది అంటే కనుక ప్రార్థన చేసిన అనుభవము. మరి ఈ సందర్భంలో ఏం జరిగింది అంటే కనుక మళ్ళా దైవజనుడి దగ్గరికి వచ్చి చదువు మాట్లాడు. 7వ వచనం. ఏం చెప్తున్నాడు? నీవును ఇక్కడ మరొక ఆత్మీయాత్మని చెప్తాను. శరీరం నష్టపోతున్న ఆత్మే నూనెతో బ్రతుకు. పరిశుద్ధాత్మ దేవుడు కొలకలేనంత విస్తారంగా ఇంట్లో ఉన్నాడు. ఇంకా నీకు చింత లేదు. ఆత్మదేవుడే నీతో ఉండి నేను అనాథగా విడవక ఈ అప్పులన్నీ తీర్చేస్తాడు. అదే కదా ప్రభు శిష్యుడు అదేగా చెప్తున్నాడు. పేతురు గారు అంటున్నాడు, ఇంకా ఏముంది అసలే కానీ మనకు లేనప్పుడు అంటే వెళ్ళిపోయినప్పుడు మన పరిస్థితి ఏంటి? చేపలు పట్టేస్తున్నాడు. మళ్ళా నేను చేపలు పడుతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళదు, యెరూషలేములో నిలిచి ఉండండి. ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మను మీ ఎందుకు పంపించేదాకా ఎక్కడికి వెళ్ళదు. ఆ మేడగదిలో దిగి వచ్చిన తర్వాత ఆత్మ దిగి వచ్చినప్పుడు వారు గొప్ప దేశాలంట, లేదా ఖండాలన్నీ కూడా వారు తిరిగారు. అంటే నీకు నాకు ఉండవలసింది ఏం తెలుసా? పరిశుద్ధాత్మ ఆత్మ ఏం చేస్తుందంటే జీవింపజేస్తుంది. అదే ఆత్మ ఏం చేయబడంటే వారితో ఏం చెప్పారంటే, నేను ఎక్కువ వల్ల మీకు లేదు, నేను ఎక్కువ వల్ల మంచిది, ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ నాదలుగా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా. అంటే ఆ నూనె అభ్యసన తర్వాత అయిపోయిందంటే ఎక్కడ కూడా బ్రతుకు అంటే కనుక ఆ జీవితాలు కూడా ఆత్మ ఏమైంది? తోడుగా నూనె పరిశుద్ధాత్మ ఏమనుకుంటే తోడుగా బ్రతకారు. ఇంకా నూనె అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పులో వచ్చారు, లేదా ఇబ్బంది పడ్డారు అని ఆ రోజు చరిత్రకి ఏమి రాయటం లేదు. రాత్రి కాల సమయంలో నేను బ్రతికింపజేసేది ఆత్మ. నేను అనాథగా విడవకుండా నేను ఈ లోకంలో ఎల్లప్పుడూ తోడుగా ఉండేది పరిశుద్ధాత్మ. వాక్యం సూటిగా ఏం చెప్తున్నాడంటే కనుక ఆత్మ లేనివాడు నావాడు కాదు. పరిశుద్ధాత్మ నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే అభిషేకానికి, లేదా నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మకు. ఈ నూనె సాదృశ్యంగా ఇప్పుడు నూనె ఏం చేస్తుంది అంటే కనుక దేని వల్ల వారు బ్రతకారు అంటే కనుక ఆ నూనె వల్ల బ్రతకారు. నీవు నేను దేని వల్ల బ్రతుకుతామంటే కనుక కేవలం శరీరం నిష్ప్రయోజనము ఆత్మే జీవింపజేసింది. అదే కదా, ఆత్మే జీవింపజేసింది. ఈ దేహం అన్నైపోయినా లేదా మట్టిలో కలిసిపోయినా అలా ఆట వచ్చేసరికి ఆ కడగోలు కొన్ని మోగేసరికి ఏ ఆత్మ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిందో, ఏ దేవుడు విడిచి ఆ దేవుడిలోకి ఆత్మ వల్ల ఆ గోతులోకి లేదా సముద్రంలో పడిపోతే, లేదా పట్టాల కింద పడిపోతే, లేదా ఎక్కడ పడిపోయినా సజీవంగా సమాధి చేయబడినా అక్కడికి మళ్ళీ ఏమవుతుందట? ఆత్మ జీవింపజేస్తుంది. ఆ బెన్హిన్నోము లోయలో ఎస్తేరు గ్రంథం 37వ అధ్యాయం చదువుకుంటే ఎముకల లోయలో, బెన్హిన్నోము లోయ అంటే ఎముకల లోయలో ఏసీఐకి చెప్తున్నాడు ప్రభు, వెళ్ళి ప్రకటన చేయండి. వాక్యం ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. దేవుడి మాట బ్రతికిస్తుంది. అందులో ఏం వచ్చింది అంటే ఇంకా మాట ద్వారా ఆ దేవుడికి వచ్చింది, నరాలు వచ్చినాయి, ఆ ఎముకలన్నీ నిలబడ్డాయి. ఇప్పుడు ఏం పంపించాడు దేవుడు? దేవాత్మను పంపించాడు. అంటే ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. స్త్రీ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రవక్త శిష్యుల్లో ఒక స్త్రీ, ఆ జ్ఞానవంతుడు
తీసుకుపోతే పుట్టిన వారికి కానీ లోకంలో మోతుపరుల దగ్గర కానీ తెలిసిన వారి దగ్గరికి వెళ్ళకుండా మరలా దేవుని దగ్గరికి దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి ఏం చేసినాక సంగతంతా తెలియజేస్తుంది. ఈ విషయంలో నీకు నేను కూడా అందరికీ చెప్పిన తర్వాత దేవుని దగ్గరికి కాదు, కానీ ప్రతి పరిస్థితి ఏదైతే ఇబ్బంది వస్తే ముందు మోకరించి దేవునికి సంగతి చేసుకునేలాగా ఉండాలి. ఈ స్త్రీలో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం. రెండవదిగా మనకి పరిశుద్ధాత్మ కూడా ఎల్లప్పుడూ కూడా మన ఇంట్లో ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ లేకపోతేనట ఎప్పుడైతే నువ్వు రక్షింపబడి దేవుని ఆత్మ ఎప్పుడు బాప్తిసం తీసుకుంటే ఎప్పుడు అప్పుడే పరిశుద్ధాత్మ వీళ్ళు ప్రత్యేకంగా వచ్చి ఆత్మలు వెళ్ళిపోవడం ఉండదు, లేదా ఊగిపోయినప్పుడే లేదా గట్టిగా వదిలేసినప్పుడే కాదు, ఎల్లప్పుడూ కూడా మనలో ఉంటాడు పరిశుద్ధాత్మ. ఈ విషయం మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అప్పుడు మనలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన ఆత్మ బయటకు పోయి వచ్చేవాడు కాదు, ఎల్లప్పుడూ నీలో ఉంటాడు. అందుకే వాక్యం ఏం తెలుసా? పరిశుద్ధాత్మను సుఖపరచదు, మనలోనే ఉంటాడు, మనలోనే కొలువై ఉంటాడు. ఆ ఆత్మదేవుడు దుఃఖపడేలాగా మనము ఉండకూడదు. అంటే ఆత్మదేవుడు ఇదిగో గుండెలో అయిపోయి ఉండలేక మట్టుకి చివరికి వచ్చేసేలాగా మనము ఉండకూడదు. ఆత్మలో రమణ చెప్తాడు కదా, ప్రియుడా వర్ధిల్లు కొలది అంటాడు. అంటే దేంట్లో వర్ధిల్లాలి అంటే ఆత్మలో వర్ధిల్లాలి. అంటే నీ నా కుటుంబంలో, నీ నా జీవితంలో, లేదా నీ నా ఇంటిలో, నీ నా ఈ దేహంలో ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్ముడు ఉండాలి. రెండవదిగా స్త్రీ గురించి నేర్చుకున్న ఆ నూనె గుండ గురించి పాట. మూడవదిగా తలుపేయబడిన అనుభవం. ఇంట్లోకి వెళ్ళి తలుపేయబడితే ఆ తలుపేయబడిన అనుభవము ప్రార్థనకు సాదృశ్యం. ప్రార్థించిన అనుభవం మనకి ఉండాలి. నాలుగవదిగా ఎల్లప్పుడూ బ్రతకాలంటే కనుక ఆత్మ కలిగిన వారిగా ఆయన వారిగా మనము ఉండాలి. లేకపోతే కావాలి కదా, ఆయన వారిగా లేకపోతే మనకు గ్యారంటీ లేదు. ఇప్పుడు ఈ లోకంలో గ్యారంటీ లేదు, తర్వాత పర్వతంలో వెళ్ళడానికి కూడా గ్యారంటీ లేదు. తర్వాత కానీ నరకంలోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడు అంటే కనుక దేవుడు మనతో లేదు, ఆత్మ మనతో ఉండను. అంటే మేము నాదులుగా విడవను అన్నాడు కదా. ఆయన విడిచిపెట్టేసి మనం ఏమైపోతాం? ఆత్మ మన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఏమైపోతున్నాం? అనాథులు అంటే నీకు ఎవరో లేదు. ఒకవేళ ఈ లోకం అందరూ కలిసి ఉన్నా ఈ లోకంలోకి రక్షించిన దేవుడే లేకపోతే మనం అనాథలము అయిపోతాం. అందుకని ఆత్మ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటే కనుక మనం ఏమవుతామో అంటే కనుక బ్రతుకుగా. ఇక్కడ మరొక స్త్రీ కనబడుతుంది. వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మరొక స్త్రీ కనబడుతుంది. ఆ మాట చదివేసి ముగిస్తున్నాను. చదువు ఎందులో పనులు అవుతుంది. కూడా తన దగ్గరికి వచ్చిన ఈ ప్రవక్తల శిష్యుల్లో ఒక వారి ఏమన్నా ఏం కావాలి అంటారు. ఇవి గనురా కదా, అంటే గనురా అంటే అన్నీ అవునండి. సేవకు బలవంతం పెట్టి పిలిచింది. ఇంకా ఒక గదిని కట్టింది. సేవకు గది కట్టి బల్లను పేరును ఇంట్లో కావాల్సిన వెసులుబాటు అన్నీ కూడా కలుగు చేస్తుంది. అటువంటి కావాలి అన్ని కలిగిన కావాలి అంటే తెలుసుకుంటున్నాడు. అంటే నాకు ఇంత పరిచయం చేస్తూనే ఉంటే నా వల్ల నీకేమి అంటే అక్కడ ఏమైపోతుంది తెలుసా? ఆవిడ లోపం భర్త ఉదాహరణలో చేసినట్టు వివాహం అనేక సంవత్సరాలు పిల్లలు ఆ లోపు చెప్తారేమో అని ఆయన గమనించాడు. కానీ ఏమంటుంది తెలుసా? నాకేమీ అవసరం లేదు. కానీ ఏమి ఆవిడ చెప్తున్నాడు. ఈ మాట పదార్థాలంటే ఆది కాలంలో సొదొమ కుమారులు నాశనం చేయడానికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాముతో మాట్లాడి శారాతో చెప్పిన మాట వల్ల ఎలీషా సునేమిరాలతో చెప్తున్నాడు. ఏది ప్రజల శారాతో మరి ఏటకే మేము వచ్చేసరికి ఈ కౌగిట్లో ఉంటుంది, ఈ ఒడిలో కుమారుడు ఉంటాడు అని ఆది కాలంలో చెప్పిన మాట అలా ఎలీషా చెప్తాడు. మరి చదువు మాట
ఆ, అంటే ఆవిడ చెప్పలేదు, ఆవిడ చెప్పిందా? చెప్పలేదు, చెప్పలేదు. ఎప్పుడైతే నీవు దేవుడికి అంటే దేవుడి సేవకుడికి దేవుడి పక్షాన్ని వచ్చిన వారికి పరిచయం చేస్తే, అందుకనే మనకి చాలా విషయాలు తెలియదు. ఎవరైనా నా గురించి నేను చెప్పట్లేదు, కానీ మీకు ఎక్కడైనా అవకాశం దొరికితే కనీసం మీరు చదివింటారా ఇవ్వడానికి కదా. మనం చాలా మంది ఎలా కొంతమంది చర్చ్ కట్టుకుంటున్నాము, లేకపోతే ఇంకా ప్రార్థన చేస్తాం, నీళ్ళు వస్తారు కదా, ఎంతో మంది ఇచ్చి పంపించండి, మంచినీళ్ళన్నా ఇచ్చి పంపించండి. అందుకని మన గురించి కామెంట్ ఏమి చేయండి, డైట్ సేవకుల గురించి ఏమాత్రం కామెంట్ చేయండి. అలా ఉంటే దేవుడి సేవకుల పక్షం నిలబడి మనం తట్టుకోవాలి. అందుకనే దేవుడు ఏమిటంటే నా మందిరానికి వేల విస్తారమైన తైలాన్ని చూడలు తీసుకొచ్చి నేను ఆశీర్వదిస్తాను అంటుంది. నా నామపేట ఈ వాక్ చేయడానికి వీళ్ళు చండి అదే ఏమన్నా దేవుడు వీళ్ళు చండి పర్వతంలో వాళ్ళు ఎవరికి దేవుడు మందిరానికి దేవుడు కాదు, దేవుడి పక్షాన్ని వచ్చిన వారికి వీళ్ళు చండి దైవజనుడు వచ్చి ఆ జీవితంలో ఉన్న లోటు ఎరిగిన వాడిగా మరి ఏటికి నీకు కుమారుడు కలుగుతాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో చదివిన ఉత్తర పత్రికల సంకీర్తనలో మన బ్రతుకు దినాల గురించి మనం అవగాహన కలిగిన వారిగా ఉండాలి. మన నాలుగు గురించి మనము జాగ్రత్తలు తీసుకునే వారిగా ఉండాలి. మన మరణాలను విఫలస్తులు మనకు తెలియదు కనుక ఎప్పుడు కూడా మన రక్షణ చేపట్టిన వారిగా సిద్ధపడిన వారిగా ఉండాలి. ఆ విషయాలన్నీ కూడా మన చదివిన ఉత్తర పత్రికల సంకీర్తన 39వ అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉంటే, స్త్రీ గురించి మనం జ్ఞానం చేసినప్పుడు 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఉన్న ప్రవక్తల శిష్యుల్లో ఉన్న ఒక స్త్రీ గురించి ధ్యానం చేసినప్పుడు ఆ స్త్రీలో 4 సద్గుణాలు మనం చూస్తాం. ఏంటి అంటే కనుక అధికారులు కానీ అదే తెలిసిన వారు కానీ ఎవరికి తన సంగతి చెప్పుకోలేదు, దేవుడికి మాత్రమే చెప్పుకునేదిగా ఉంది. రెండవదిగా ఆ స్త్రీ కలిగి ఉన్నది ఏంటో తెలుసా, పరిశుద్ధాత్మ నూనె కలిగి ఉన్నది ఆ స్త్రీ. మూడవదిగా కలిగి ఉన్నది ఏంటో తెలుసా, ప్రార్థన చేసే అనుభవం, గదిలో పెట్టి కలివేసుకుని ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉంది. నాలుగవదిగా ఆ స్త్రీ ఏం కలిగి ఉందో తెలుసా, ఎల్లప్పుడూ ఆత్మలో సంతోషం దేవుడిని బట్టి ప్రత్యేకంగా ఉంది. 4 విషయాలు ధ్యానం చేస్తాం. అలాగే ఇంకొక స్త్రీని గుర్తు చేసుకున్నప్పుడు ఆ సునేమి పట్టణంలో కలుదలనే స్త్రీ జీవితంలో ఉన్న లోటు ఒక సేవకుడు దాటించిన కారణాన్ని బట్టి వృధాపురంలో వచ్చేసిన తనకు అన్నీ ఉన్నా కానీ గర్భఫలం అనేది లేకపోయేసరికి ఆ సేవకుడు చేసుకున్న కారణాన్ని బట్టి, ఆతిథ్యం చేసిన కారణాన్ని బట్టి, చేసిన పరిచయం బట్టి మరి ఏడుకో కుమారుడిని పొందుతాం. ఇంకా మీకు బాగా అనుకోవాలి, చదువుకోండి, చక్కటి మాటలు ఉంటాయి. స్త్రీ ఆనందాల్లో ఆ విషయాలు చదివండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదవండి. స్త్రీ భర్త ఎలా ఉండాలో, సంఘం ఎలా ఉండాలో, స్త్రీ గురించి ప్రభువు ఏం చెప్తున్నాడో ఆ విషయాలు స్పష్టంగా చదివేది ఒకసారి. 11వ అధ్యాయము 15వ వచనం దగ్గర నేను కొన్ని మాటలు చదువుతాను, మీరు చూసి అండర్లైన్ చేసుకో. స్త్రీకి శిరస్సు పురుషుడనియు. రెండవది చదువుతాను, 5వ వచనం. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయను లేక ప్రవచించును. 3వ విషయం, ఆ స్త్రీ తలను అవమానపరచును, ఏలైనా క్షౌరం చేయబడినట్టుగా. 4వ విషయం 6వ వచనం, స్త్రీ ముసుగు వేసుకుని ఎడల ఆమె తలవెట్టులో కత్తిరించుకున్నాడు. ఈ విషయం స్త్రీ గురించి మాట్లాడుతున్నా, స్త్రీ గురించి చెప్తున్నా. ఇవన్నీ స్త్రీకి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నా. చదువుతుంది. 5వ విషయం 7వ వచనం, స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. ఏమైందా? స్త్రీ పురుషుని మహిమైంది. ఈ విషయాన్ని సాంస్కృతిక ఉపయోగాలు పెట్టే కనుక నిన్ను బట్టి నీ భర్త గౌరవ యొక్క పొగడబడతాడు అని రాయబడింది. స్త్రీ ఏమైనప్పుడు స్త్రీ పురుషుడికి మహిమై ఉన్నది. 6వ విషయం చెప్తున్నాను, 8వ వచనం, స్త్రీ పురుషుడి నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అంటే పురుషుడి మీద ఆధిపత్యం చేయడానికి స్త్రీ ఎప్పుడు కూడా చూసుకోకూడదు. అందుకనే స్త్రీ గురించి అనగా శాల తల్లి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా, పేరు కూడా పలకలేదంట.
పేరు కూడా బాగలేదంట, యజమానుడు అన్నారు. అంటే స్త్రీ ఏమైంది? గౌరవించేదిగా ఉంది, భర్తకి గౌరవించేదిగా ఉంది. 7వ విషయం చెప్తున్నాడు, 8వ విషయం చెప్తున్నాను. 12వ వచనం, స్త్రీ పురుషుడి నుండి ఎలా కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగిన కానీ సమస్తమైనది దేవుని మూలంగా కలిగింది. 9వ విషయం 13వ వచనం, స్త్రీ ముసుగులేనిదే దేవుని ప్రార్థించుట వలన. కూర్చున్నాం రెండు పర్యాలు ముసుగేసుకున్నాం. ఇది వాక్యం కదా, నేను చెప్తామా ఈ ఎక్కువ ఏదో కదా మా ముసుగులనే ఉంటాయి దుష్టులు కదా. వాక్యం చెప్తుంది ఖచ్చితంగా మనం ముసుగేసుకోవాలి. నీవు గౌరవిస్తున్నావు, దేవుడు అంగీకరిస్తున్నాడు. చాలా మంది వాక్యం కూడా చూస్తున్నానండి, నేను అక్కడ కూడా తెలియదు అంతవరకు వేసుకున్నానని అనుకున్నాను. ఒక ఆవిడ దగ్గర కూర్చుని ప్రత్యేకంగా ఆవిడ కూర్చున్నప్పుడు తెలిసింది ఇలా వేసుకుని ముసుగు ఇలా ముసుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు పెట్టేసింది. ఇప్పుడు పెట్టేసిన తర్వాత ఈ ఎలాగేసి ముసుగు వేసింది అంటే ముసుగు వేసుకున్నట్టే ఉంది. ముసుగు జాగ్రత్త, కానీ ఎక్కడ వేస్తే కదా కాబోయే భర్త అని తెలిసిన ఆ ఒంటి మీద చిటికేసరికి ఎదురుగా ఏం చేసుకుంటారు? ముసుగేసుకున్నాడు. అంటే ఇప్పుడు తల మీద ముసుగేసుకుంటాడు, ఏం కనపడే ఏం చేస్తారు? ఎవరొకరు తప్పుగా అనుకోవడం వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. అందుకే మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం నిండుగా ముసుగేసుకోవడం, అది అలాగా గౌరవప్రదం. ఇంకోటి తెలుసా, క్రాఫ్ట్ చేయించుకున్నట్టు మనం చదివే చాలా మంది క్రాఫ్ట్ చేయించుకుంటే మొబైల్ కదా, అది అవమానం అంటే మాత్రం స్త్రీగా క్రాఫ్ట్ చేయించుకోకూడదు, అది అవమానం కత్తిరించుకోకూడదు. బయట చేసిన గౌరవప్రదంగా ఇవ్వబడి కనుక తనని ఎలా పెంచుకోవాలి, నీ గురులు నీకు అందం పెంచుకోవాలి. ఈ విషయాలు ఇంటికి చదువుకోండి, ఇంకా మరి బాగా అర్థమవుతాయి. 9వ విషయం చెప్తున్నాను, స్త్రీ ముసుగులేంటే దేవుని ప్రార్థిస్తున్నా. 10వ విషయం చెప్తున్నా, 15వ అధ్యాయం, స్త్రీ తలవెంట్రుకలు పెంచుకుంటా బయట చెవుగా ఇయ్యబడిన కనుక ఆమె తలవెంట్రుకలు పెంచుకుంటా ఆమెకి దాని నేను చెప్పిన విషయాలు అలా ఉన్నాయో లేదో ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. నేను 15వ వచ్చిన వరకు 10 విషయాలు చెప్పాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 15వ వచ్చిన వరకు 10 విషయాలు చెప్పాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. రాత్రికాల సమయంలో ఇద్దరు స్త్రీల గురించి మనం ధ్యానం చేస్తాం. ప్రవక్తల శిష్యులు స్త్రీ గురించి, అలాగే శూన్యమిరాలైన గరుడాల గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. అలాగే అసలు విశ్వాసులైన స్త్రీ ఎలా ఉన్నారో కూడా ఆ విషయాలు మనం చదువుకుని విన్నాం. ఈ స్త్రీ సమాజంలో జ్ఞానవంతురాలుగా ఇల్లు కట్టుకునే మీ జీవితంలో ఈ లక్షణాలన్నీ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రార్థించిన అనుభవం ఖచ్చితంగా ఉండాలి. అందుకనే పురుషుడు చెప్పలేదు, ఏమిటా గంధంలో ఏం చెప్పారు తెలుసా? రేపు మొదలు లేవమ్మా, లేచి నీళ్లు కుమరించి నీ హృదయాన్ని కుమరించు. ఎవరు చెప్పాడు? ఇంకేం చెప్పింది తెలుసా? నీ పిల్లలకి అంగారాలు విద్యను ఎవరు చెప్పాడు? అంటే నీ ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టం. నువ్వు ప్రార్థిస్తే ఎల్లప్పుడూ కూడా ఆరాధించాలని చూస్తున్నాడు. అలా చూసినట్లే కదా మరియను ఉత్తమమైనదిగా లేదా మరియను ఈ భూమి మీద కన్యలుగా దేవుడు చేస్తాడు. మా జీవితంలో ఏముంది అంటే కనుక తలుపేసుకుని ప్రార్థన చేసిన అనుభవాలు మరి ఏం చేస్తున్నాం? మధ్యాహ్నం పొద్దున్న లేచిన కానించి పని ఉంటుంది కరెక్ట్. మన మధ్యాహ్నం సమయంలో ప్రియోగం కదా, కొంతమంది రెస్ట్ తీసుకుంటే కళ్ళకు కొంచెం సంతోషం, అలసిపోయే కాబట్టి ఆరోగ్యదాయకంగా ఆసనం తీసుకుంటున్నాను. మిస్ అయిపోయిన సీనియర్ టేబుల్ ఆమె చూసి చాలా మంది ఆ సమయాన్ని టేబుల్ ఎక్సైజ్ అలా దుర్వినియోగం చేస్తే ఇష్టపడతారు. దేవుడికి ఇచ్చే సమయము దేవుడి ప్రభు చెప్తాడు కదా, దేవుడికి కైసుడికి ఇచ్చేటంటున్నాడు. నీ పనుల కోసం సమయం కేటాయించుకో, దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇచ్చే. అప్పుడు జ్ఞాపకులతో అలా కాకపోతే కనుక వివేకం లేని స్త్రీ పోతావు. వివేకం లేని స్త్రీ గురించి పందితో పోల్చాడు. పంది ఎలా ఉంటుందంటే కనుక చూడటానికి బాగా ఉంటుంది, కానీ బంగారం విలువైతే దాన్ని ముక్కులు పెడితే అది అశుద్ధంలో పెడతారు. అలాగా కుటుంబ
కొన్ని ఎథిక్స్లు లేదా కొన్ని నియమ నిబంధనలు మీకు దేవుడు ఇచ్చినప్పుడు వాటిని పాటించవలసిన విషయాల్లో వస్తువుగా అనాలోచనగా ఉంటే కనుక ఇదిగో శూన్యమిరాలుగా లేదా పక్కన శిష్యురాల్లో